హలో ఇమోటల్స్, ఇది యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో ఇది. కస్టమర్ మనకి చార్జ్ అవ్వట్లేదు అండ్ నెక్స్ట్ ఏదైనా పేపర్ గానీ, ఏదైనా కొంచెం ప్రెసింగ్ పెడితేనే చార్జ్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. ఆల్రెడీ కస్టమర్ యాప్‌టానిక్స్‌లో కూడా ట్రై చేశారు. యాప్‌టానిక్స్‌లో కేస్ డ్యామేజ్ అయింది. కేస్ రీప్లేస్ చేసుకోవాలని చెప్పారు. కానీ ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ అనమాట. సొల్యూషన్ కూడా చాలా ఈజీగా ఉంటది. అందరూ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీరు ఎప్పుడైనా ఎయిర్‌పాడ్స్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ కేస్‌లో పెట్టేటప్పుడు, తిరిగి కేస్‌లో పెట్టేటప్పుడు ఎయిర్‌పాడ్స్ ఒక కింద సైడ్ ఏదైతే ఛార్జింగ్ కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయో క్లీన్ చేసి లోపల కేస్‌లో పెట్టండి. లేదంటే మీరు యూజ్ చేసిన తర్వాత కింద ఛార్జింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్‌లో మీ స్వెట్ అనేది స్టిక్ అయిపోయి ఆ స్వెట్ అనేది డైరెక్ట్‌గా మీ కేస్‌లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మీ స్వెట్ అనేది ఏంటంటే సాల్ట్‌తో కలిపి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఒక కరోజన్ లాగా ఫార్మ్ అయిపోతుంది అన్నమాట. ఒక డస్ట్ లాగా, ఒక తుప్పు లాగా, కరోజన్ లాగా ఫార్మ్ అయిపోతుంది. కరోజన్ లాగా ఫార్మ్ అయిపోతే మీకు కనెక్టివిటీ అనేది సరిగ్గా అవ్వదు. సో దట్స్ వై ఛార్జింగ్ అవ్వదు. మీరు కూడా ఎప్పుడైనా ఎయిర్‌పోడ్స్ లాంటివి యూజ్ చేస్తే ఆఫ్టర్ యూజింగ్ ద ఎయిర్‌పోడ్స్ ఖచ్చితంగా కింద ఛార్జింగ్ కనెక్టివిటీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం క్లీన్ చేసి లోపల పెట్టండి. కస్టమర్ వాళ్ళు జిమ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారంట. సో దట్స్ వై ప్రాబ్లమ్ అనేది త్వరగా అవుతుంది కస్టమర్. మీరు కూడా ఎవరైనా సరే స్వెట్‌తో పాటు ఎయిర్‌పోడ్స్ యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా క్లీన్ చేసి కేస్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.